శాంతి. ఈరోజు మురళీ డేటు 3 ఫిబ్రవరి 2024. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లల్లారా, స్వదర్శన చక్రధారి భవ. మీరు లైట్ హౌస్గా అవ్వాలి. స్వయాన్ని ఆత్మగా భావించండి. ఇందులో ఎలాంటి పొరపాటు చెయ్యకండి అని బాబా చెప్తున్నారు. ఈరోజు మురళిలోని ప్రశ్న, మీరు అందరికంటే అద్భుతమైన విద్యార్థులు ఎలా? సమాధానము, మీరు గృహస్థి వ్యవహారంలో ఉన్నారు. శరీర నిర్వహణార్థం 8 గంటలు కర్మ కూడా చేస్తారు. జతలో భవిష్య 21 జన్మల కొరకు కూడా 8 గంటలు తండ్రి సమానముగా తయారు చేసే సేవ చేస్తారు. అన్నీ చేస్తూ తండ్రి మరియు ఇంటిని స్మృతి చేస్తారు. ఇదే మీ అద్భుతమైన విద్యార్థి జీవితము. జ్ఞానము చాలా సహజము. కేవలం పావనముగా అయ్యేందుకు కష్టపడతారు. ఓం శాంతి. తండ్రి పిల్లలను నెంబరవారి పురుషార్థం అనుసారముగా అడుగుతారు. మూలవతనం కూడా తప్పకుండా నెంబరవారీగా గుర్తొస్తూ ఉండవచ్చు. పిల్లలైన మీకు తప్పకుండా ఇది గుర్తొస్తూ ఉండవచ్చు. అదేమిటంటే, మేము మొదట శాంతిధామంలో ఉండేవారము, తర్వాత సుఖధామంలోకి వస్తాము. ఈ విధంగా లోపల భావిస్తూ ఉండవచ్చు కదా. మూలవతనం నుండి ప్రారంభించి ఈ సృష్టి చక్రం ఏ విధంగా తిరుగుతుందో అది కూడా బుద్ధిలో ఉంది. ఈ సమయంలో మనము బ్రాహ్మణులము, తర్వాత దేవత, క్షత్రియ, వైశ్య, శూద్రులుగా అవుతాము. ఈ విధంగా ఈ చక్రం బుద్ధిలో తిరగాలి కదా. పిల్లల బుద్ధిలో జ్ఞానం అంతా ఉంది. తండ్రి అర్థం చేయించారు. ఇంతకుముందు మీకు తెలియదు, ఇప్పుడు మీకు మాత్రమే తెలుసు. రోజు రోజుకు మీరు బ్రాహ్మణులు వృద్ధి అవుతూ ఉంటారు. అలాగే చాలామందికి నేర్పిస్తూ ఉంటారు కూడా. తప్పకుండా మీరే ముందు స్వదర్శన చక్రధారులుగా అవుతారు. ఇప్పుడు మీరు ఇక్కడ కూర్చుని ఉన్నారు. బుద్ధి ద్వారా వారు మన తండ్రి అని మీకు తెలుసు. వారే నేర్పించే సుప్రీం టీచర్. మనము 84 జన్మల చక్రంలో ఎలా తిరుగుతామో వారే మనకు అర్థం చేయించారు. బుద్ధిలో తప్పకుండా స్మృతి ఉంటుంది కదా. దీనిని బుద్ధిలో ప్రతి క్షణము గుర్తు చేసుకోవాలి. ఈ పాఠము అంత పెద్దదేమీ కాదు, సెకండ్లోని పాఠమే. మనము ఎక్కడ నివసించేవారము, మళ్ళీ ఇక్కడకు పాత్రను అభినయించేందుకు ఎలా వస్తాము అనేది కూడా మీ బుద్ధిలో ఉంది. ఇది 84 జన్మల చక్రము. సత్యయుగంలో ఇన్ని జన్మలు, త్రేతాయుగంలో ఇన్ని జన్మలు. ఈ చక్రమునైతే గుర్తు చేసుకుంటారు కదా. మీకు ఏదైతే హోదా లభించిందో, ఏ పాత్రనైతే అభినయించారో అది కూడా తప్పకుండా బుద్ధిలో గుర్తుంటుంది కదా. మేము ఈ డబల్ కిరీటదారులుగా ఉండేవారము, మళ్ళీ మేము సింగిల్ కిరీటదారులుగా అయిపోయాము. ఆ తర్వాత మళ్ళీ పూర్తి రాజ్యమంతా వెళ్ళిపోయింది. ఇప్పుడు పూర్తి తమో ప్రధానముగా అయిపోయాము. ఈ చక్రం అయితే తిరగాలి కదా. అందుకే స్వదర్శన చక్రధారులు అనే పేరు ఉంచారు. ఆత్మకు జ్ఞానం లభించింది, ఆత్మకు దర్శనమయ్యింది. మనము ఇలా చక్రం తిరుగుతాము అని ఆత్మకు తెలుసు. ఇప్పుడు మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్ళాలి. నన్ను స్మృతి చేసినట్లయితే ఇంటికి చేరుకుంటారు అని తండ్రి చెప్పారు. ఈ సమయంలో మీరు ఆ అవస్థలో కూర్చుండిపోతారు అని కాదు, బయటి విషయాలు చాలా ఎక్కువగా బుద్ధిలోకి వచ్చేస్తాయి. ఎవరికి ఏం గుర్తొస్తున్నాయో ఇక్కడ ఇతర అన్ని విషయాలు వదిలి ఒక్కరినే స్మృతి చెయ్యండి అని తండ్రి చెప్తున్నారు. శ్రీమతం లభిస్తుంది కదా, మరి దాని అనుసారంగానే నడుచుకోవాలి. స్వదర్శన చక్రధారులుగా అయ్యి మీరు చివరి వరకు పురుషార్థం చెయ్యాలి. మొదట ఏమీ గుర్తుండేది కాదు. ఇప్పుడు తండ్రి తెలుపుతున్నారు, వారిని స్మృతి చేయడం ద్వారా సర్వస్వము అందులోనే వచ్చేస్తాయి.
రచయిత రచనల ఆది మధ్యాంతముల రహస్యమంతా బుద్ధిలోకి వచ్చేస్తుంది. ఇక్కడ పాఠం లభిస్తుంది. వారినైతే ఇంటిలో కూడా గుర్తు చేసుకోగలరు. ఇది బుద్ధి ద్వారా అర్థం చేసుకోవాల్సిన విషయము. మీరు అద్భుతమైన విద్యార్థులు. భలే 8 గంటలు విశ్రాంతి కూడా తీసుకోండి. 8 గంటలు శరీర నిర్వహణార్థము పనులు కూడా భలే చెయ్యండి అని తండ్రి తెలియచేశారు. ఆ వ్యాపారాలు మొదలైనవి కూడా చెయ్యాలి. జతలో తమ సమానముగా తయారు చేయమని తండ్రి ఏ వ్యాపారాన్నైతే ఇచ్చారో ఇది కూడా శరీర నిర్వహణయే కదా. అది అల్పకాలము కొరకు, ఇది 21 జన్మల వరకు శరీర నిర్వహణ కొరకు. మీరు ఏ పాత్రనైతే అభినయిస్తారో అందులో దీనికి కూడా చాలా గొప్ప మహత్వం ఉంది. ఎవరు ఎంతగా శ్రమ చేస్తారో తరువాత భక్తిలో వారికి అంతగా పూజ జరుగుతుంది. ఇదంతా పిల్లలైన మీరే ధారణ చెయ్యాలి. పిల్లలైన మీరు పాత్రధారులు. బాబా అయితే కేవలం జ్ఞానమునిచ్చే పాత్రను అభినయిస్తారు. ఇక శరీర నిర్వహణ కొరకు పురుషార్థం మీరు చేస్తారు. తండ్రి అయితే చెయ్యరు కదా. ప్రపంచ చరిత్ర భూగోళాలు ఏ విధంగా పునరావృతమవుతాయో, చక్రం ఏ విధంగా తిరుగుతుందో పిల్లలకు అర్థం చేయించేందుకే తండ్రి వస్తారు. ఈ విషయాలు అర్థం చేయించడానికే కదా వస్తారు. యుక్తిగా అర్థం చేయిస్తూ ఉంటారు. పిల్లలు పొరపాట్లు చెయ్యకండి అని తండ్రి తెలియచేస్తారు. స్వదర్శన చక్రధారి లేక లైట్ హౌస్గా అవ్వాలి. స్వయాన్ని ఆత్మగా భావించాలి. శరీరం లేకుండా ఆత్మ పాత్రను అభినయించలేదు అని మీకు తెలుసు. మనుషులకు ఏమీ తెలియదు. భలే మీ వద్దకు వస్తారు, బాగుంది బాగుంది అని అంటారు. కానీ స్వదర్శన చక్రధారులుగా మాత్రం అవ్వలేరు. ఇందులో చాలా అభ్యాసం చేయాల్సి ఉంటుంది. అప్పుడు ఎక్కడికి వెళ్ళినా జ్ఞాన సాగరుని వలె అవుతారు. ఉదాహరణకు విద్యార్థి చదివి టీచరుగా అవుతారు కదా. ఆ తరువాత కాలేజీలో చదివిస్తారు, వ్యాపారాలలో నిమగ్నమవుతారు. మీ వ్యాపారమే టీచరుగా అవ్వడం. అందరినీ స్వదర్శన చక్రధారులుగా చెయ్యండి. ద్వికిరీటదారులైన రాజులుగా, ఏకకిరీటదారులైన రాజులుగా ఎలా అవుతారో పిల్లలు చిత్రమును తయారు చేశారు. ఇది బాగానే ఉంది. అయితే ఎప్పటి నుండి ఎప్పటి వరకు డబుల్ కిరీటదారులుగా ఉండేవారు? ఎప్పటి నుంచి ఎప్పటి వరకు సింగిల్ కిరీటదారులుగా ఉండేవారు? మళ్ళీ ఏ విధంగా ఎప్పుడు రాజ్యం దోచుకోబడింది? ఈ తేదీలన్నీ వ్రాయాలి. ఇది అనంతమైన పెద్ద డ్రామా కదా. మనము మళ్ళీ దేవతలుగా అవుతాము అనేది మాత్రం నిశ్చితము. ఇప్పుడు బ్రాహ్మణులుగా ఉన్నాము. బ్రాహ్మణులు సంగమయుగానికి చెందినవారు. మీరు తెలియచేసేంత వరకు ఈ విషయాలు మరెవ్వరికీ తెలియదు. ఇది మీ అలౌకిక జన్మ. లౌకిక మరియు పారలౌకిక తండ్రుల నుండి వారసత్వం లభిస్తుంది. అలౌకికము నుండి వారసత్వం లభించదు. ఇతని ద్వారా తండ్రి మీకు వారసత్వమును ఇస్తారు. ఓ ప్రభు అని పాటను కూడా పాడతారు కదా. ఓ ప్రజాపిత బ్రహ్మ అనైతే అనరు. లౌకిక మరియు పారలౌకిక తండ్రులను స్మృతి చేస్తారు. ఈ విషయాలు ఇంకెవ్వరికీ తెలియదు, మీకు తెలుసు. పారలౌకిక తండ్రిది అవినాశి ఆస్తి, అలాగే లౌకిక తండ్రిది వినాశీ వారసత్వము. ఎవరైనా రాజు కొడుకు ఉన్నాడు అనుకోండి, 5 కోట్ల వారసత్వం లభిస్తుంది అనుకోండి. అతడు అనంతమైన తండ్రి ఆస్తిని తన ముందు చూస్తే దానితో పోలిస్తే ఇది అవినాశి ఆస్తి, అది అంతమైపోయే వారసత్వము అని అంటాడు. ఈనాటి కోటీశ్వర్లను మాయ ఆవహించి ఉంది. అలాంటి వారు ఇక్కడికి అందరూ రాలేరు. తండ్రి పేదల పాలిటి పెన్నిది. భారతదేశం చాలా పేద దేశము. భారతదేశంలో చాలామంది మనుషులు కూడా పేదవారిగానే ఉన్నారు. ఇప్పుడు మీరు అనేక మందికి కళ్యాణం చేసే పురుషార్థం చేస్తూ ఉన్నారు.
తరచుగా రోగులకు వైరాగ్యం వస్తుంది. ఎందుకు జీవించాలి అని అనుకుంటారు. ముక్తిధామానికి వెళ్ళే మార్గం లభించాలి అని కోరుకుంటారు. దుఃఖము నుండి ముక్తులుగా అయ్యేందుకు ముక్తిని కోరుకుంటారు. సత్యయుగంలో అయితే అలా ఎవ్వరూ కోరరు. ఎందుకంటే అక్కడ దుఃఖమే ఉండదు. ఈ విషయాలను ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. బాబా పిల్లలు వృద్ధి చెందుతూ ఉంటారు. ఎవరైతే సూర్యవంశీ చంద్రవంశీ దేవతలుగా అయ్యేవారిగా ఉంటారో వారు నెంబర్ వారి పురుషార్థమనుసారముగా వచ్చి జ్ఞానం తీసుకుంటారు. ఈ జ్ఞానమును తండ్రి తప్ప మరెవ్వరూ ఇవ్వలేరు. ఇప్పుడు మీరు బేహద్దు తండ్రిని వదిలి ఎక్కడికి వెళ్ళరు. ఎవరికైతే తండ్రి పైన ప్రేమ ఉందో వారు ఈ జ్ఞానాన్ని చాలా సహజముగా అర్థం చేసుకుంటారు. కానీ పావనంగా అవడంలో మాత్రం మాయ విఘ్నాలు వేస్తూ ఉంటుంది. ఏ విషయంలోనైనా పొరపాటు చేశారు అంటే ఆ పొరపాటు వల్లే ఓడిపోతారు. బాక్సింగ్తో దీనిని పోల్చడం సరిగ్గా ఉంటుంది. బాక్సింగ్లో ఒకరు మరొకరిపైన విజయాన్ని పొందుతారు కదా. మాయ మిమ్మల్ని ఓడిస్తుంది అని పిల్లలకు తెలుసు. మధురమైన పిల్లలు స్వయాన్ని ఆత్మగా భావించండి అని తండ్రి అంటున్నారు. ఇందులో శ్రమ ఉంది అని తండ్రి స్వయంగా చెప్తున్నారు కూడా. తండ్రి చాలా సహజమైన యుక్తిని తెలియజేస్తున్నారు. మనం ఆత్మలము ఒక శరీరాన్ని వదిలి మరొక శరీరాన్ని తీసుకుంటాము, పాత్రను అభినయిస్తాము. మేము బేహద్దు తండ్రికి పిల్లలము అని మొదటి విషయాన్ని చాలా పక్కాగా చేసుకోవాలి కదా. మాయ వీరి బుద్ధి యోగమును తెంచివేస్తూ ఉంది అని బాబా ఫీల్ చేస్తారు. నెంబర్ వారీగా అయితే ఉండనే ఉన్నారు. ఈ లెక్కతోనే రాజధాని తయారవుతుంది. అందరూ ఏకరసముగా ఉన్నట్లయితే రాజ్యము స్థాపన అవ్వదు. రాజా, రాణి, ప్రజా, షావుకార్లు అందరూ తయారు కావాలి. ఈ విషయాలు మీకు తప్ప ఇంకెవ్వరికీ తెలియదు. మనము మన రాజధానిని స్థాపన చేస్తున్నాము. ఈ విషయాలు మీలో కూడా అనన్యమైన పిల్లలకు మాత్రమే గుర్తుంటాయి. ఈ విషయాలను ఎప్పుడూ కూడా మర్చిపోకూడదు. కానీ తాము మర్చిపోతున్నాము అనే విషయం కూడా పిల్లలకు తెలుసు. అలా కానిచో మేము విశ్వానికి యజమానులుగా తయారవుతున్నామని చాలా సంతోషం ఉండాలి. కేవలం అలా చెప్తే అవ్వరు కదా, దానికి పురుషార్థం చేయాలి. బాబా వస్తూనే పిల్లలు సావధాన్ అంటే అటెన్షన్, స్వదర్శన చక్రధారులై కూర్చుని ఉన్నారా అని అడుగుతారు. ఇతనిలో ప్రవేశించే తండ్రి కూడా స్వదర్శన చక్రధారియే. మనుషులు విష్ణువును స్వదర్శన చక్రధారి అని భావిస్తారు. విష్ణువు అనగా లక్ష్మీనారాయణులు అని వారికి తెలియదు. లక్ష్మీనారాయణుల పదవిని పొందే జ్ఞానాన్ని వీరికి ఎవరిచ్చారు? ఏ జ్ఞానం ద్వారా వీరు లక్ష్మీనారాయణుల పదవిని పొందారు? స్వదర్శన చక్రం ద్వారా సంహరించినట్లు చూపిస్తారు. ఈ చిత్రాలను తయారు చేసిన వారిపైన మీకు చాలా నవ్వు వస్తుంది కదా. విష్ణువు సంయుక్త గృహస్థు ఆశ్రమానికి గుర్తు. ఈ చిత్రము శోభిస్తుందే కానీ ఇదేమి సరైన చిత్రమైతే కాదు. మొదట మీకు కూడా తెలియదు, 4 భుజాల కలవాడు ఇక్కడికి ఎలా వస్తాడు, ఎక్కడ నుండి వస్తాడు. ఈ విషయాలన్నీ మీలో కూడా నెంబర్ వారీగా తెలుసు. మొత్తం ఆధారమంతా మీ పురుషార్థంపైనే ఆధారపడి ఉంది అని తండ్రి అంటున్నారు. తండ్రి స్మృతి ద్వారానే కదా పాపము తెగిపోతుంది. అన్నిటికంటే ఎక్కువగా ఈ పురుషార్థమే నడవాలి. తండ్రి సమయము కూడా ఇచ్చారు. మీరు గృహస్థ వ్యవహారంలో ఉండాలి. అలా కానిచో మీ పిల్లలు మొదలైన వారిని ఎవరు సంభాళన చేస్తారు? అవన్నీ చేస్తూ కూడా అభ్యాసం చేయాలి. ఇంతకు మించి ఇంకే విషయం లేదు. అకాసురుడు, బకాసురుడు మొదలైన వారిని స్వదర్శన చక్రంతో కృష్ణుడు సంహరించినట్లుగా చూపిస్తారు. చక్రము మొదలైన వాటి విషయాలే లేవు అని ఇప్పుడు మీరు తెలుసుకున్నారు.
ఎంత వ్యత్యాసం ఉంది? ఈ విషయాలను తండ్రియే అర్థం చేయిస్తారు, మనుషులకు అర్థం చేయించలేరు. మనుషులకు సద్గతిని కలుగు చేయలేరు. రచయిత రచనల ఆది మధ్యాంతాల రహస్యాన్ని ఎవ్వరూ అర్థం చేయించలేరు. స్వదర్శన చక్రం యొక్క అర్థం ఏమిటి? అది కూడా ఇప్పుడే తండ్రి అర్థం చేయించారు. శాస్త్రాలలో కథలను ఎలా తయారు చేశారు అంటే ఇక అడగనే అడగకండి. కృష్ణుణ్ణి కూడా హింసకునిగా చేసేసారు. ఇందులో ఏకాంతంగా కూర్చుని విచారసాగర మదనం చేయాల్సి ఉంటుంది. రాత్రి పహారా చేయు పిల్లలకు చాలా సమయం లభిస్తుంది. వారు చాలా స్మృతి చేయవచ్చు. తండ్రిని స్మృతి చేస్తూ స్వదర్శన చక్రమును కూడా త్రిప్పుతూ ఉండండి. స్మృతి చేసినట్లయితే ఆ ఖుషీలో నిద్ర కూడా ఎగిరిపోతుంది. ఎవరికైనా చాలా ధనము లభిస్తుంది అంటే వారు చాలా సంతోషంలో ఉంటారు కదా, ఎప్పుడు తూగరు. మనము సదా ఆరోగ్యవంతులుగా, సదా సంపన్నవంతులుగా అవుతున్నామనేది తెలుసుకున్నారు. కనుక ఇందులో మీరు బాగా నిమగ్నమైపోవాలి. డ్రామానుసారముగా జరిగేవన్నీ మంచివే అని కూడా ఇప్పుడు తండ్రికి తెలుసు, అయినా పురుషార్థం చేయిస్తూ ఉంటారు. ఇప్పుడు తండ్రి శిక్షణ ఇస్తారు. జ్ఞానము యోగము లేని వారు చాలామంది ఉన్నారు. బుద్ధివంతులు, విద్వాంసులు మొదలైన వారు వచ్చినట్లయితే వారితో మాట్లాడలేరు. తమ వద్ద బాగా అర్థం చేయించేవారు ఎవరెవరు ఉన్నారో సర్వీసబుల్ పిల్లలకు తెలుసు. బుద్ధివంతులు, బాగా చదువుకున్నవారు, మంచి వ్యక్తులుగా ఉండి వారికి అర్థం చేయించేవారు ఒకవేళ వివేకహీనులుగా ఉన్నట్లయితే తండ్రి గమనించి వారిలో స్వయంగా ప్రవేశించి వారిని పైకి ఎత్తగలరు. నిజాయితీ గల పిల్లలు, మాలో ఇంత జ్ఞానం లేదు, తండ్రే మాలో కూర్చుని వారికి జ్ఞానం అర్థం చేయించారు అని అంటారు. కొందరికైతే నేనే అర్థం చేయించాను అని అహంకారం కూడా వచ్చేస్తుంది. తండ్రి రావడం, సహయోగం చేయడం కూడా నాటకంలో పాత్రగా నిశ్చితమే ఉంది. ఈ నాటకము చాలా విచిత్రమైనది. ఇవి అర్థం చేసుకునేందుకు చాలా విశాలమైన బుద్ధి కూడా కావాలి. ఎక్కడైతే అందరూ అత్యంత సుందరంగా ఉంటారో ఆ రాజధానిని మేము స్థాపన చేస్తున్నాము అనేది పిల్లలకు తెలుసు. అక్కడ నల్లగా ఉండేవారు అంటే కళాహీనులు, వికారాలు కలవారు అస్సలు ఉండనే ఉండరు అని బాబా అంటున్నారు. మీరు ఈ విధంగా సుందరంగా మరియు నల్లగా ఉండే చిత్రాలను తయారు చేసి వ్రాయండి. 63 జన్మలు కామచితి పైన కూర్చుని ఇలా నల్లగా అయిపోయారు. ఆత్మయే ఇలా తయారైంది కదా. లక్ష్మీనారాయణలవి కూడా నల్లని చిత్రాలు తయారు చేశారు. ఆత్మ నల్లగా అవుతుందని అర్థం చేసుకోరు. వీరు సత్యయుగానికి యజమానులుగా సుందరంగా ఉండేవారు. తరువాత కామచితి పైన కూర్చుని నల్లగా, అపవిత్రముగా అయిపోయారు. ఆత్మ పునర్జన్మలు తీసుకుంటూ తమో ప్రధానంగా అయిపోతుంది. తద్వారా ఆత్మ కూడా నల్లనిదిగా మరియు శరీరం కూడా నల్లగా అవుతుంది. కనుక నవ్వుతూ లక్ష్మీనారాయణలను కొన్ని చోట్ల నల్లగా, కొన్ని చోట్ల సుందరంగా చూపించారు. కారణం ఏమిటి అని మీరు వారిని ప్రశ్నించండి. వారిలో జ్ఞానమైతే లేదు. కృష్ణుణ్ణి సుందరంగా, కృష్ణుణ్ణే నల్లగా ఎందుకు తయారు చేస్తారో మీరైతే ఇప్పుడు తెలుసుకున్నారు. మీకు జ్ఞానము అనే 3వ నేత్రం లభించింది అని బాబా అంటున్నారు. అచ్చా, మధురాతి మధురమైన అపరూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మీయ తండ్రికి ఆత్మీయ పిల్లల యొక్క ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, సంతోషముతో నిండుగా ఉండేందుకు ఏకాంతములో కూర్చుని లభించినటువంటి జ్ఞానధనాన్ని స్మరణ చెయ్యాలి.
పావనముగా లేక సదా నిరోగిగా అయ్యేందుకు స్మృతిలో ఉండే కృషి చెయ్యాలి. సెకండ్ పాయింట్, తండ్రి సమానము మాస్టరు జ్ఞాన సాగరులుగా అందరినీ స్వదర్శన చక్రధారులుగా చెయ్యాలి. లైట్ హౌస్గా అవ్వాలి. భవిష్య 21 జన్మల శరీర నిర్వహణ కొరకు తప్పకుండా ఆత్మిక టీచర్లుగా అవ్వాలి. ఈరోజు వరదానము, త్రికాలదర్శి స్థితి ద్వారా 3 కాలాలను స్పష్టంగా అనుభవం చేసే మాస్టర్ నాలెడ్జ్ఫుల్ భవ. సారాంశము, ఎవరైతే త్రికాలదర్శి స్థితిలో స్థితమై ఉంటారో వారు 1 సెకండులోనే 3 కాలాలను స్పష్టంగా చూడగలుగుతారు. నిన్న ఎలా ఉండేవారము, ఈరోజు ఎలా ఉన్నాము, రేపు ఎలా అవుతాము అని వారి ముందు అంత స్పష్టమైపోతుంది. ఎలాగైతే ఏ దేశంలో అయినా శిఖర స్థానంలో నిల్చుని మొత్తం పట్టణాన్నంతా చూస్తే మజా వస్తుందో, అలా సంగమయుగ శిఖర స్థానంలో నిల్చుని 3 కాలాలను చూడండి. మరియు నషాతో మేమే దేవతలుగా ఉండేవారము, మళ్ళీ మేమే దేవతలుగా అవుతాము అని చెప్పండి. వీరినే మాస్టర్ నాలెడ్జ్ఫుల్ అని అంటారు. స్లోగన్, ప్రతి గడియ అంతిమ గడియ అనే స్మృతి ద్వారా ఎవరెడీగా అవ్వండి. అచ్చా, ఓం శాంతి.